ఐపీఎల్ 2026 సీజన్‌లో ఢిల్లీతో తలపడ్డ హైదరాబాద్ జట్టు మళ్ళీ అద్భుతమైన గెలుపును సాధించింది. ఒకవైపు బ్యాటింగ్‌లో అభిషేక్ శర్మ ఇరగదీస్తుంటే, మరొక వైపు ఇషాన్ మలింగ 4 కీలకమైన వికెట్లు తీసి ఇక ఢిల్లీ జట్టు నడ్డి విరిచాడు. ముఖ్యంగా చెప్పాలంటే ఈ టోర్నమెంట్ స్టార్టింగ్‌లో ప్రతి జట్టు బ్యాటింగ్‌లో దుమ్ము రేపేసినప్పటికీ, బౌలింగ్‌లో అన్ని జట్లు దాదాపు తడబడ్డాయి. అంటే గెలిచిన జట్లు కూడా ఎక్కడో అక్కడ బౌలింగ్ విషయంలో తప్పిదాలు చేస్తూ వచ్చాయి. కానీ కొన్ని జట్లు మాత్రమే ఆ తప్పిదాల నుంచి మంచిగా అడ్వాంటేజ్ తీసుకున్నాయి. దానిలో హైదరాబాద్ జట్టు ఒకటని చెప్పొచ్చు. అయితే ఇక హైదరాబాద్ జట్టు కెప్టెన్ అయిన ఇషాన్ కిషన్ షాకింగ్ కామెంట్స్ అయితే చేశాడు. గెలుపు ఎవరి వల్ల సాధ్యమైంది అంటే నేను చెప్పలేను అంటూ చాలా అంటే చాలా సంచలనమైన కామెంట్లు చేశాడు. ఇంతకీ అసలు తను ఏమన్నాడంటే, గెలుపు క్రెడిట్ పూర్తిగా ఎవరికి దక్కుతుంది అని అక్కడున్న కామెంటేటర్ అడిగితే, నేనేం చెప్పగలను? అభిషేక్ విధ్వంస గురించి చెప్పనా? క్లాసెన్ ఫినిష్ చేసిన విధానం చూస్తుంటే తన గురించి చెప్పనా? లేదా ఇషాన్ మలింగ బౌలింగ్ గురించి చెప్పనా? ఎవరి గురించి చెప్పను? ఎవరి గురించి చెప్పలేను. కానీ నేను ఒక విషయం అయితే చెప్పగలను. అదేంటంటే, క్లాసెన్ ఫినిష్ చేసిన విధానం నాకు చాలా బాగా నచ్చింది. ఆ ఫినిషింగ్‌కి నాకు మాటలు రాలేదు. ముఖ్యంగా బంతి పాతపడే కొద్దీ కొన్ని షాట్లు ఆడడం కష్టమైంది. అలాంటి వికెట్ పైన 230 పరుగులు చేస్తే ఇక ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఎప్పుడైతే ఆ రకంగా పరుగుల వరద పారిందో ఈ మైదానంలో, ఇక నాకు అప్పుడే అర్థమైంది గెలుపు మాదే అని. కొత్తగా వచ్చే బ్యాటర్లకు హిట్టింగ్ చేయడం అంత సులువు కాదు. అందుకే ఈ గెలుపు క్రెడిట్ పూర్తిగా అభిషేక్ శర్మకే దక్కుతుంది. అయితే మేము ఒక్క మ్యాచ్ పైనే ఫోకస్ పెడతాము. మా జట్టులో ప్రతి ఒక్కరూ బంతిని బలంగా బాదడానికి ఇష్టపడతారు. మేము 2-3 బంతులు ఆడే వికెట్ కండిషన్స్‌ను పసిగట్టేస్తాం. అయితే బౌన్స్ ఎలా ఉంది అనే విషయాన్ని అర్థం చేసుకుంటాం. కానీ ఇక్కడ నేను ఒక ఆటగాడి గురించి ఖచ్చితంగా మాట్లాడాలి. అతనే ఇషాన్ మలింగ. తను గనక లేకపోతే ఢిల్లీ జట్టుకి ఎంత పెద్ద స్కోర్ అయినా సరే పోరాడి గెలుపు అంచుల వరకు వెళ్ళటం అనేది చాలా సులువైన విషయమే. ఎందుకంటే అక్కడ మలింగ తీసిన వికెట్లు నిజంగా అద్భుతం అనే చెప్పాలి. ఢిల్లీ జట్టు పతనాన్ని శాసించాడు. వాళ్ళలో ఉన్న కాన్ఫిడెన్స్‌ని తీసేశాడు. ఆ రకంగా వాళ్ళ మీద ప్రెషర్ తీసుకొచ్చాడు. మేము భారీ స్కోర్ చేయడం ఒక రకమైన ప్రెషర్ అయితే, ఆ స్కోర్‌ని చేయలేక వాళ్ళు ఇబ్బంది పడుతున్నప్పుడు, ఆ ప్రెషర్ మమ్మల్ని గెలుపు వైపుకు తోస్తూ ఉంటుంది. అటువంటి ప్రెషర్ ఇషాన్ మలింగ ఇచ్చాడు. అయితే కావాల్సిన రన్ రేట్, బంతుల మధ్య వ్యత్యాసం సాధ్యమైనంత వరకు ఎక్కువగా ఉండాలని కోరుకున్నా. ఇలాంటి వికెట్ల పైన షాట్స్ ఆడడం అంత సులువేం కాదు. హర్ష్ దుబే గురించి నాకు బాగా తెలుసు. ఎప్పుడు బౌలింగ్ ఇచ్చినా అతను మంచి బంతులు వేయగలడు. అతను ఒక తెలివైన బౌలర్. నువ్వు అత్యంత కీలకమైన ఓవర్లు వేయబోతున్నావు అని నేను అతనితో ముందే చెప్పాను. ప్రత్యర్థి జట్టులో ఇద్దరు అత్యుత్తమ బ్యాటర్లు క్రీజ్‌లో ఉన్నప్పుడు మన బెస్ట్ బౌలర్లను రంగంలోకి దించడమే మా ప్లాన్. అది మాకు బాగా పనిచేసింది. డ్రెస్సింగ్ రూమ్‌లో నేను ఎక్కువ మాట్లాడను. ఆ ఆటను ఆస్వాదించమని మాత్రమే చెప్తాను. అయితే కొన్ని సందర్భాల్లో మాత్రం మ్యాచ్ చివరి వరకు ఉండాలని, లేదంటే బౌలింగ్‌లో కొన్ని స్ట్రాటజీస్, రూల్స్ ఉంటాయి. అవి మాత్రం నేను కొద్దిగా ప్రెషర్ తెస్తాను. ఇక ఈ ఇద్దరు సూపర్ హీరోలు. జట్టు మొత్తం హీరోలుంటే ఏ హీరో గురించి మాట్లాడాలి అంటూ ఇషాన్ చెప్పుకొచ్చాడు.